రాజకీయాల్లో 5 ఏళ్లంటే ఒక శతాబ్దంతో సమానమంటారు. 2019లో గురజాలలో ఒక ప్రభంజనం సృష్టించిన పార్టీ 2024 వచ్చేసరికి సరిగ్గా అదే తేడాతో ఓటమిని చవిచూసింది. ఇంతకీ కేవలం 5 ఏళ్లలో ఏం జరిగింది? ఓటర్ నాడిలో ఇంత పెద్ద మార్పెలా వచ్చింది? కేవలం అంకెలను కాదు, ఆ అంకెల వెనుకున్న అసలు కథను ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం. అయితే ఏ విశ్లేషణైనా అంకెలతో కాదు, అక్కడి మట్టి వాసనతో మొదలవ్వాలి. గురజాల ఆంధ్రప్రదేశ్లో ఒక నియోజకవర్గమే కావచ్చు, కానీ ఇక్కడి సామాజిక పరిస్థితులు, ఆర్థిక సవాళ్లు దీనిని ఒక ప్రత్యేకమైన రాజకీయ క్షేత్రంగా మార్చాయి. ఇక్కడ గెలుపోటములకు దాని సొంత లెక్కలుంటాయి. గురజాల అంటే పల్నాడు, పల్నాడు అంటే గురజాల. పౌరుషానికి, పోరాట పటిమకు ప్రతీకగా నిలిచే ఈ పల్నాడు జిల్లాకు గుండెకాయలాంటిది ఈ నియోజకవర్గం. ఈ ప్రాంత చరిత్ర ఎంత వాడివేడిగా ఉంటుందో ఇక్కడి రాజకీయాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. ఇక్కడి ప్రజల బతుకు, భవిష్యత్తు అన్నీ భూమితోనే ముడిపడి ఉన్నాయి. మెట్ట సేద్యం, రాతి క్వారీలు ఈ రెండే ఇక్కడి ఆర్థిక వ్యవస్థకు రెండు కళ్ళు. అంటే వరుణుడు కరుణిస్తే వారి బతుకులు పండుతాయి, లేదంటే పండుతాయి. వారి ఓటును శాసించేది కూడా ఈ అంశాలేనన్మాట. మరి అలాంటి చోట ప్రజల జీవితాలను, రాజకీయాలను నిర్దేశించే ఒకే ఒక్క శాశ్వత సమస్య ఏంటంటే అది నీటికోసం పోరాటం. దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న కరువు వారి ఆశలను, ఆకాంక్షలను, చివరికి వారి ఓటును కూడా నీటి చుట్టూనే తిరిగేలా చేసింది. సరే, ఈ విశ్లేషణను మనం ఒక 5 భాగాలుగా చూద్దాం. ముందుగా అసలు గురజాల ప్రజల గురించి, ఆ తర్వాత అంకెల గూర్చి, ఓటమి వెనుక కారణాలు, క్షేత్రస్థాయి సమస్యలు, చివరగా భవిష్యత్తుకు మార్గమేంటనేది చర్చిద్దాం. ప్రతి ఎన్నికల కథ ప్రజలతోనే మొదలవుతుంది. గురజాల తీర్పును మనం డీకోడ్ చెయ్యాలంటే ముందుగా మనం అక్కడి ఓటర్లను అర్థం చేసుకోవాలి. వారి సామాజిక స్వరూపమేంటి, వారి జీవన విధానమేంటి, వారికి ఏది ముఖ్యం? గురజాలలో దాదాపు 2,70,000 మంది ఓటర్లు, 4 మండలాలు. ఇక్కడ మీరు గమనించాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. ఇక్కడి రాజకీయాలను శాసించేది వెనుకబడిన తరగతుల ఓటు బ్యాంకు. బీసీల మద్దతి ఎటువైపైతే ఉంటుందో గెలుపు కూడా అటువైపే ఉంటుంది. ఇది దశాబ్దాలుగా గురజాలలో మారని రాజకీయ సూత్రం. ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. ఈ ఎన్నికలను నిర్వచించిన అంకెలను చూద్దాం. 2019 నుంచి 2024 మధ్య జరిగిన మార్పు, అది కేవలం మార్పు కాదు, ఒక రాజకీయ సమీకరణం మొత్తం తలకిందులవ్వడం. ఆ సంఖ్యలు ఎంతటి ప్రభావాన్ని చూపాయో ఇప్పుడు చూద్దాం. ఈ ఫలితాలను కాస్త జాగ్రత్తగా గమనించండి. 2019లో వైఎస్ఆర్సీపీకి దాదాపు 28,600 ఓట్ల మెజారిటీ. 5 ఏళ్లు గడిచాయి. 2024లో టీడీపీకి దాదాపు 29,500 ఓట్ల మెజారిటీ. ఇది కేవలం గెలుపోటములు తారుమారవడం కాదు, ఒక అద్దంలో చూసినట్టు ఫలితం పూర్తిగా రివర్స్ అయింది. అంటే మొత్తం మీద దాదాపు 58,000 ఓట్ల స్వింగ్. ఇది ఓటర్ల మూడ్లో వచ్చిన ఒక భారీ మార్పుకు సంకేతం. చూశారా? ఈ చార్ట్ ఆ మార్పు తీవ్రతను మన కళ్లకు కడుతుంది. వైఎస్ఆర్సీపీ ఓట్ల వాటా దాదాపు 10% పడిపోయింది. అదే సమయంలో టీడీపీ ఓట్ల వాటా ఏకంగా 15% పైగా పెరిగింది. ఇది చిన్న మార్పు కాదు, గురజాల రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన ఒక రాజకీయ భూకంపం. ఇదిగో, ఇదే ఆ మ్యాజిక్ నంబర్ 15.6%. రెండు పార్టీల మధ్య మారిన నికర ఓట్ల వాటా. ఈ ఒక్క సంఖ్య చుట్టూనే 2024 ఫలితం మొత్తం తిరిగింది. మరి అసలు ప్రశ్న, ఇంత భారీ మార్పుకు దారితీసిన కారణాలేంటి? వ్యవస్థలో లోపం ఎక్కడ జరిగింది? ఇప్పుడు ఆ మూలాల్లోకి వెళ్దాం. ఈ 15.6% మార్పు వెనుక ఒకే ఒక్క కారణం లేదు. అది కొన్ని వ్యవస్థాగత వైఫల్యాల సమ్మేళనం. ఈ ఫలితానికి దారితీసిన 3 కీలకమైన అంశాలను ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. మొదటిది, అతి ముఖ్యమైన కారణం, సామాజిక కూటమి దెబ్బతినడం. గురజాలలో బీసీలే కింగ్ మేకర్స్ అని మనం ముందే చెప్పుకున్నాం. అలాంటి కీలక వర్గానికి చెందిన ఒక బలమైన నాయకుడిని పార్టీ దూరం చేసుకోవటమనేది ఒక పెద్ద వ్యూహాత్మక తప్పిదం. అది కేవలం ఒక నాయకుడు పార్టీ మారడం కాదు, ఒక నమ్మకమైన ఓటు బ్యాంకు పునాదులు కదిలిపోవడానికి అదొక సంకేతం. రాజకీయాల్లో నాయకుల మార్పు సహజమే, కాని ప్రజలు తమ గొంతుకను వినిపించుకోవడం కూడా అంతే ముఖ్యం. మన రాజ్యాంగం మనకు ఆ హక్కునిచ్చింది. సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకుని తమ అభిప్రాయాన్ని బాధ్యతాయుతంగా చెప్పడం, అదే ప్రజాస్వామ్యానికి బలం. రెండవది ప్రభుత్వ వ్యతిరేకత. అయితే
ఇది సాధారణ యాంటీ ఇంకుంబెన్సీ కాదు. ఇది నీటి చుట్టూ కేంద్రీకృతమైన వ్యతిరేకత. 5 ఏళ్ల పాలనలో తమ దశాబ్దాల సాగునీటి, తాగునీటి కష్టాలు తీరలేదన్న బలమైన అసంతృప్తి ప్రజల్లో పేరుకుపోయింది. ఈ ఒక్క సమస్య పల్నాడు ప్రాంతమంతటా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక బలమైన అలలా పనిచేసింది. ఇక మూడవది అభివృద్ధిలో విశ్వసనీయత లోటు. అంటే హామీలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు మధ్య అంతరం పెరగడం. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి కనీస అవసరాలు తీరనప్పుడు ఎన్ని పథకాలిచ్చినా ప్రజల్లో అసంతృప్తి చల్లారదు. ఈ 3 కారణాలు ఒకటి తర్వాత ఒకటి కలిసి ఓటమికి దారితీశాయి. మనమిప్పటిదాకా చూసిన ఈ 3 పెద్ద కారణాలు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో చిన్న చిన్న స్థానిక సమస్యలుగా ఎలా మారాయో ఇప్పుడు చూద్దాం. అసలు ప్రజల అసంతృప్తి ఎక్కడా, ఏ రూపంలో ఉందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, సమస్యలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉన్నాయి. గురజాల పట్టణంలో యువతకు ఉద్యోగాల్లేవనేది ప్రధాన సమస్య. దాచపల్లిలో రైతుకు సాగునీరు అందట్లేదని ఆవేదన. పిడుగురాళ్లల్లో కాలుష్యంతో కార్మికుల బతుకులు కష్టంగా మారాయి. ఇక మాచవరం లాంటి గ్రామాల్లో కనీసం కరెంటు, ఫోన్ సిగ్నల్ కూడా సరిగ్గా లేదనేది వారి గోడు. అంటే ప్రతి మండలానికి ఒక ప్రత్యేకమైన బాధ ఉంది. ఈ మ్యాప్ మనకు ఒక స్పష్టమైన విషయాన్ని తెలియజేస్తోంది. అదేంటంటే నాయకత్వానికి, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య కనెక్షన్ తెగిపోయింది. ప్రజల రోజువారీ సమస్యలను వినడం, అర్థం చేసుకోవడం ఆపేసినప్పుడు తీర్పు ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. సరే, ఇప్పుడు అసలు ప్రశ్న: కోల్పోయిన ఆ నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించుకోవాలి? ఓటమిని విశ్లేషించడం ముఖ్యం. కానీ దాని నుండి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తుకు మార్గం వేసుకోవడం ఇంకా ముఖ్యం. ఇప్పుడు మనం సమస్యల విశ్లేషణ నుండి పరిష్కార మార్గాల వైపు దృష్టి సారిద్దాం. ఈ డేటా ఆధారంగా కోల్పోయిన నమ్మకాన్ని పునర్నిర్మించడానికి ఒక స్పష్టమైన బ్లూప్రింట్ను ఎలా రూపొందించవచ్చో చూద్దాం. పునరాగమనానికి మార్గం ఈ 4 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది, విచ్ఛిన్నమైన సామాజిక బంధాలను, ముఖ్యంగా బీసీ వర్గాలతో ఉన్న సంబంధాలను తిరిగి బలోపేతం చేసుకోవాలి. రెండవది, ప్రజల కళ్లకు కనిపించే, వారి జీవితాలను మెరుగుపరిచే అభివృద్ధి పనులను వేగవంతం చెయ్యాలి. మూడవది, నిరాశలో ఉన్న పార్టీ కార్యకర్తల్లో మళ్లీ జోష్ నింపాలి. చివరిగా, ప్రతి వర్గానికి చేరువయ్యేలా ఒక టార్గెటెడ్ ప్లాన్తో ముందుకు వెళ్లాలి. అందరికీ ఒకే మంత్రం పనిచెయ్యదు. యువత ఆకాంక్షలు వేరు. వాళ్లని చేరుకోవాలంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై మాట్లాడాలి. మహిళల మద్దతు కావాలంటే సంక్షేమ పథకాల ప్రాముఖ్యతను వివరించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నమ్మకాన్ని తిరిగి పొందాలంటే వారితో నేరుగా మాట్లాడి వారికి ప్రాతినిధ్యం కల్పించాలి. ఇక రైతుల విషయానికొస్తే నీరు, వ్యవసాయమే కేంద్రంగా పరిష్కారాలు చూపాలి. ప్రతి వర్గాన్ని చేరుకునేటప్పుడు వారి వ్యక్తిగత సమాచారం పట్ల కూడా అంతే గౌరవం చూపాలి. ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమంటే వారి అనుమతిని, వారి గోప్యతను గౌరవించడం కూడా. భారతదేశపు కొత్త డేటా పరిరక్షణ చట్టాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇది చట్టపరమైన సలహా కాదు, కానీ ఒక నైతిక బాధ్యత. చివరగా, ఈ మొత్తం వ్యూహం యొక్క సారాంశం ఈ ఒక్క వాక్యంలో ఉంది: ఇది కేవలం రాజకీయ ప్రణాళిక కాదు, ఇది ప్రజలతో తెగిపోయిన భావోద్వేగ బంధాన్ని తిరిగి కలుపుకోవడం. రైతుల కష్టాలను అర్థం చేసుకొని, ఇది మన భూమి, దీని అభివృద్ధికి మనమందరం కలిసి పనిచేద్దాం అనే భరోసాను ఇవ్వగలగాలి. ఈ విశ్లేషణను ఒక కీలకమైన ప్రశ్నతో ముగిద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చే తీర్పు శాశ్వతమైన పట్టా కాదు. అది కేవలం 5 ఏళ్లకొకసారి రెన్యువల్ చేసుకోవాల్సిన ఒక తాత్కాలిక లైసెన్స్. ఆ లైసెన్స్ను నిలబెట్టుకోవాలంటే నిరంతరం ప్రజల నమ్మకాన్ని చూరగుంటూనే ఉండాలి. గురజాల నేర్పిన పాఠం ఇదే. అంతిమ అధికారం ఎల్లప్పుడూ ప్రజల చేతుల్లోనే ఉంటుంది. If you want to become a people-centric leader and uplift your constituency, get in touch with blueprintstrategies.ai at mgr@blueprintstrategies.ai or call 080-4204-1602. Purpose Beyond Politics.